ఇచ్చారు సార్. ఇప్పుడు గొలవమూడిలో ఇరుకుల కాలనీ ఉంది, ఎస్టీ ఇరుకుల క్యాష్ కోడ్లు, వాళ్ళకి అందరికి ఇచ్చారా? ఇప్పుడు తాడిపత్తిపాలెం ఉంది, వాళ్ళందరికి ఇచ్చారా? ఇటీవల ప్రకృతి వైపర్యాల రీత్యా కురిసినటువంటి మిచాంగ్ తుఫాన్ కారణంగా ఈ సరేపల్లి నియోజకవర్గంలో అనేక మంది రైతులు, ప్రజానికం, వరి బళ్ళు, పశువులు అనేక రకాలుగా అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది. ఈ సరేపల్లి నియోజకవర్గంలో, మంత్రి కాకాని నియోజకవర్గంలో ఈరోజు దాంట్లో భాగంగానే మా నాయకుడు సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మండల తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని, ఈ నియోజకవర్గ అధికారులని మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా, 2015 సంవత్సరంలో తుఫాన్ వస్తే మా నాయకుడు మంత్రి కాదు, ఒక ఎమ్మెల్సీగా ఉండి ప్రతి ఒక్క కుటుంబానికి 4,500 రూపాయల డబ్బులు, ప్రతి ఒక్క కుటుంబానికి 20 కేజీల రైస్ ఇప్పించడం జరిగింది 2015 సంవత్సరంలో. ఇప్పుడు 2023 సంవత్సరం ప్రతి ఒక్క వస్తువు యొక్క రేట్లు పెరిగాయి. దానికి రెట్టింపుగా మీరు తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి తప్ప దానికి 2015 ఇచ్చిన దానికన్నా తగ్గించి ఓన్లీ ఒక ఎస్టీ అని చెప్పి ఒక సాగు చెప్పి ఒక ఇంటికి 1000 రూపాయలు, ఒక ఇంటికి 1500, ఒక ఇంటికి 2000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా ముందింటికి ఇస్తారు, పక్కింటికి ఇస్తారు, ఎనకింటికి ఇవ్వరు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? దాంట్లో కూడా ఈ పక్షపాతం ఏందయ్యా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. బాధిత కుటుంబానికి ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో లేని వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన రేషన్ కార్డు ఉండేటువంటి ఈ కులాల్లో అందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 6,000 రూపాయల డబ్బులు, 40 కిలోల రైసు, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇంకోటి అడుగుతున్నాం, ఈ మండలంలో అరాకొర ఎస్టీకి పస్తున్నటువంటి ఈ తుఫాన్ నష్టపరిహారంలో కూడా అవకతవకలు జరిగాయి. దీని మీద ఉన్నత స్థాయి అధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ నిజాలని వెలుగులోకి తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో నష్టపోయినటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా సమానంగా ప్రతి ఒక్క కుటుంబానికి 6,000, 40 కిలోల రైసు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.